వెల్కమ్ బ్యాక్. బ్రేకింగ్ న్యూస్. కేసీఆర్ తో రాష్ట్ర రాజకీయాలపై మాట్లాడలేదు అంటున్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. తమ బాధ్యతగా తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణకు కేసీఆర్ ను ఆహ్వానించాం, వస్తారో రారో ఆయన ఇష్టమన్నారు. బీఆర్ఎస్ బీజేపీ అబద్ధాలు మోసాల గురించి వాళ్లు మాట్లాడడం విడ్డూరం అని పొన్నం మండిపడ్డారు. బీజేపీ బీఆర్ఎస్ రెండూ ఒక్కటే అని చెప్పారు. ఉన్న నిధులతో కొన్ని గ్యారంటీలు అమలు చేశామన్న మంత్రి పొన్నం ప్రభాకర్ త్వరలోనే మరికొన్ని ఇంప్లిమెంట్ చేస్తామని అన్నారు. మహిళలకు ఉచిత బస్సు స్కీమ్ తనకెంతో నచ్చిందని అంటున్న మంత్రి పొన్నం ప్రభాకర్ తో మా ప్రతినిధి హేమ ఫేస్ టు ఫేస్. తెలంగాణ ప్రజల్లో ఆయన అంటే ఒక నిజాయితీ గల నాయకుడు. అటు ఉద్యమంలో అయినా ఇటు రాజకీయంలో అయినా ప్రస్తుతం ప్రభుత్వంలో ఉన్నటువంటి బాధ్యతలైనా మనతో పాటు మంత్రి పొన్నం ప్రభాకర్ గారు ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. ఏడాది పాలన, రానున్నటువంటి ప్రణాళిక, అసలు కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతుంది, అన్ని అంశాలు కూడా మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే అమ్మా. సార్ మొదటిగా సూటిగా చెప్పండి, ఇప్పటి వరకు ప్రజలు ఏవైతే మీ నుంచి కోరుకున్నారో, వాళ్ళకి ఏవైతే ఆంక్షలు ఉన్నాయో వాటిని ఎప్పటి వరకు నెరవేర్చారంటే ఏం చెప్తారు? అంటే వాస్తవంగా మొత్తం నెరవేర్చాలనే ఆకాంక్ష, ఆలోచన ఉంది, అవసరం కూడా ఉంది. కానీ తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఆర్థిక పరిస్థితిని చూస్తే కొద్దిగా ఇబ్బందికరంగా ఉండడం వల్ల కొన్ని కార్యక్రమాలు అమలు చేయలేకపోయాను. బట్ ఏదైతే చేసిన వినియోగాల గ్రామీణ ప్రాంతాల్లో పేదలకు ప్రతి నెల విద్యుత్ బిల్లు వచ్చేటప్పటికీ వాటి కొరకు ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉండే. ఇవాళ 200 యూనిట్ల ఉచిత విద్యుత్ తోటి పట్టణాలు కొంత అటు ఇటు ఉన్న గ్రామీణ ప్రాంతాల్లో 70, 80, 90% ఇళ్లకు ఉచిత విద్యుత్ వస్తూ ఉన్నది. అదో పాటుగా మహిళలకు సంబంధించి స్వేచ్ఛగా హాస్పిటల్కి పోవాలన్నా, టెంపుల్కి పోవాలన్నా, బంధువులు ఇంటికి పోవాలన్నా, ఉపాధి పని కొరకు పోవాలన్నా కూడా ఉచితంగా బస్సు ప్రయాణం చేయగలుగుతాను. రోజు 36 లక్షల మంది మహిళలు ప్రయాణం చేస్తూ ఉన్నారు. 500కే గ్యాస్ సిలిండర్, 5 లక్షల నుంచి 10 లక్షలకు ఆరోగ్యశ్రీ. దాంతోపాటుగా రైతులకు సంబంధించి గత ప్రభుత్వం 5 సంవత్సరాలు 2 టర్మ్స్ కలుపుకొని లక్ష రూపాయల రుణమాఫీ చేయడానికి కూడా ఇబ్బంది పడ్డటువంటి పరిస్థితి వాయిదాల మీద, కిస్తుల మీద చేసినారు. మేము రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ ప్రభుత్వం ఏర్పడ్డ 9 నెలల ఆగస్టు 15 నాటికే 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేసినాం. కొంత కుటుంబ పరంగా గ్రూపింగ్ చేయాల్సినవి మొన్న మహబూబ్నగర్ మీటింగ్ రోజు క్లియర్ చేసినాం. బకాయి 2 లక్షల పై ఉన్న వాళ్ళకు ఉన్నాయి, వాళ్ళకు తప్పకుండా ఇస్తాం. పైన ఉన్న వాళ్ళకి మేము రుణ విముక్తులు చేయాలనుకున్నప్పుడు పైన ఉన్న మేము వేయడం ద్వారా పైన ఉన్న బకాయి అట్లా ఉంటుంది కాబట్టి అది వాళ్ళతో కట్టించుకొని ఈ 2 లక్షల రూపాయలు ఇస్తాం. కొద్దిగా ఆర్థిక పైన ఉన్నది స్పష్టత రాగానే ఇవన్నీ కార్యక్రమాలు జరగడమే కాకుండా మీరు చూడండి, పార్లమెంట్ ఎన్నికల సెలవుల్లో కూడా 25,000, 28,000 పాఠశాలలకు సంబంధించి 1,100 కోట్లు పెట్టి అమ్మ ఆదర్శ పాఠశాలల కింద డెవలప్మెంట్ చేసినాం. వాళ్ళ టీచింగ్ సైడ్ నుంచి అసహనం ఉండొద్దని వాళ్ళకు దీర్ఘకాలికంగా పెండింగ్ ఉన్నటువంటి ప్రమోషన్లు ఇచ్చి, కొత్త రిక్రూట్మెంట్ చేసి, ట్రాన్స్ఫర్ చేసి ఒక సరైన విద్యాబోధన జరిగే చర్యలు తీసుకున్నాం. మౌలిక సదుపాయాలు, టీచింగ్ సైడ్ ప్యాటర్న్, వాళ్ళకు పుస్తకాలు, బట్టల్ని మొదటి రోజే స్కూల్ రోజే అందించే ప్రయత్నం చేసినాం. దాంతోపాటుగా గురుకులాలకు సంబంధించి, హాస్టళ్లకు సంబంధించి ఎస్టీ, బీసీ, మైనార్టీ వేరు అందరికీ మెస్ ఛార్జెస్ను, కాస్మెటిక్ ఛార్జెస్ పెట్టినాం. అందులో కూడా రిక్రూట్మెంట్ చేసినాం. మోడల్ స్కూల్స్లలో 12 ఏళ్ళ ట్రాన్స్ఫర్స్ లేవు, 15 ఏళ్ళ ట్రాన్స్ఫర్స్ చేసినాం. ఇట్లా అంతా కూడా ఎగ్జిక్యూషన్ అనేటువంటిది కాంగ్రెస్ ఒక ఎక్స్పీరియన్స్ ఉంది. సో ఆ ఎక్స్పీరియన్స్లో కాంగ్రెస్లో అబ్జర్వేషన్ ఉంటుంది, చూస్తూ ఉంటారు. దాని ప్రకారంగా ప్రభుత్వం నడుస్తుంది. మహిళలకు ఇది చెప్పినట్టు అన్ని స్కీమ్స్ కొన్ని ఉండొచ్చు, నేనేమన్నా ముందే చెప్పినాను, తప్పకుండా వాటిని కూడా చేస్తాం. ప్రజలకు ఆ విశ్వాసం కూడా ఉంది మా మీద. సార్ ముఖ్యంగా దాదాపు 10 ఏళ్ల పోరాటం తర్వాత ఏర్పడిన ప్రభుత్వం ఇది. ఏడాది పాలనలో మీరు నేర్చుకున్నది ఏంటి? అత్యంత సంతృప్తి కలిగించినటువంటి అంశం ఏంటి మీకు ఈ ఏడాదిలో? నాకు 2 విషయాల కాడ చాలా సంతృప్తి. ఒకటేమో నేను నిర్వహిస్తున్న శాఖకు సంబంధించి ఆడబిడ్డలంటే అభిమానించేటువంటి వ్యక్తిగా తెలంగాణలో ఏర్పడ్డ ప్రభుత్వం 48 గంటల్లో మహిళలకు ఉచితంగా బస్సు సౌకర్యం చేయడం. నేను ఒక ఉద్యమకారుని, నేను విద్యార్థి దశ నుంచి రాజకీయాల్లోకి వచ్చిన సభ నుంచి కూడా బలహీన వర్గాలకు సంబంధించిన ఒక కాన్సెప్ట్ ఉంది. మురళీధరరావు కమిషన్ అప్పటి నుంచి దానికి ఒక వ్యవస్థ, కుల సర్వే జరుగుతోంది. ఈరోజు దేశానికి ఆదర్శంగా తెలంగాణ దిక్సూచి రాహుల్ గాంధీ గారు కూడా ఇక్కడికి వచ్చి ప్రశంసించినటువంటి పరిస్థితులలో ఈ 2 చాలా సంతృప్తికరం. ఇది కాక 3వ కార్యక్రమం జరపబోతా ఉన్నా. యాక్సిడెంట్లలో రోజు ఉట్టి పుణ్యానికి యావరేజ్ 20 పైన చనిపోతూ ఉన్నారు. దేశవ్యాప్తంగా కొన్ని లక్షల మంది చచ్చిపోతున్నారు, 1,60,000 మంది ఇట్లా నోట్ అవుతూ ఉన్నారు. సో తెలంగాణ యాక్సిడెంట్స్ ఫ్రీ స్టేట్ ఉండాలంటే కొంత ట్రాఫిక్ అవగాహన ఉండాలి,
ట్రాఫిక్ పట్ల సీరియస్నెస్, అంటే నేను డ్రైవింగ్ ఎట్లైనా నడుపుతా అంటే మేము ఊరుకోం. రేపు పొద్దున మీరు మళ్ళీ విమర్శ చేసినా మమ్మల్ని మేము పబ్లిక్ అవగాహన చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. కఠినంగా వ్యవహరించబోతా ఉన్నాం. మీ ప్రాణాలను రక్షించుకోండి, నియమ నిబంధనలు పాటించమని చెప్తా ఉన్నాం. దాని కొరకు పిల్లల నుంచి కూడా అవగాహన కలగాలని ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కు లేఖ రాసినాం. వాళ్ళతో సమన్వయం చేస్తున్నాం. తెలంగాణలో ఉన్న అన్ని పాఠశాలలలో కొంత స్థలంలో యూనిసెఫ్ ఒక మోడల్ వచ్చింది. యూనిసెఫ్ వాళ్ళు, నేషనల్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఈ రోడ్ సేఫ్టీ అవేర్నెస్ పార్క్స్ ఫర్ చిల్డ్రన్ అవన్నీ ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తున్నాం. త్వరలో స్టార్ట్ చేస్తున్నాం. అది కూడా కొన్ని తయారైన, ఇప్పటికే కొన్ని ఐడెంటిఫై అయినాయి. దానివల్ల చిల్డ్రన్స్కు పార్క్ ఒక రవాణా అంటే రూల్ పట్ల ట్రాన్స్పోర్ట్ ఏ విధంగా పాటించాలంటే చిన్నప్పుడు నేర్చుకుంటే దాన్ని డివేట్ గారు. సో అది చాలా పెద్ద ప్రయత్నం చేస్తున్నాం. అది కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో ట్రాఫిక్ను ఈ కొంత ఇబ్బంది లేకుండా చేయగలిగి యాక్సిడెంట్లు నిరోధించగలిగితే అదొక సంతృప్తికరమైన పని. సార్, ఇంకా మీ హనీమూన్ పీరియడ్ అయిపోయిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇంకా ప్రతిపక్షాలను తిట్టుకుంటూ ఉంటే కుదరదు, ప్రజలు కూడా విసుగు చెందుతున్నారు. అసలు ప్రభుత్వం మీద మీకు అసలు పట్టే రాలేదని ఎన్నో ఆరోపణలు వస్తున్నాయి. దీనిలో నిజం ఎంత? సరే, ఇప్పుడు మేమేమంటున్నామంటే ప్రతిపక్షాలు అధికారం మార్పిడి జరిగిన తర్వాత, అధికారం నుంచి ప్రతిపక్షానికి పోయిన తర్వాత కనీసం ఒక సంవత్సరం అయినా ఆగి ఏం చేసింది ప్రభుత్వం, ఇచ్చింది ఏం చెప్పారని అంటే పర్వాలేకుండే. మొదటి నెల నుంచే ప్రభుత్వాన్ని పెళ్లి శాపనార్థనాలు పెట్టి కూలగొడతాం, ఎట్లా నడుస్తుంది అట్లా అన్నప్పుడు మేము రివర్స్ చెప్పాల్సి వచ్చింది తప్ప మాకు ప్రతిపక్షాన్ని విమర్శించాలనే ఉద్దేశం లేదు. ప్రభుత్వాన్ని నడపడం మా బాధ్యత. సరే, ప్రభుత్వాలు కొంతమంది అధికారులు ఇంకా ఏదైనా అటువంటి పరిస్థితి ఉంటే వాళ్ళు మార్చుకోవాలి. తప్పకుండా ప్రభుత్వం సమర్థవంతంగా మంత్రులు స్వేచ్ఛగా ఎవరి శాఖలలో వాళ్ళు, ఇప్పుడు నా శాఖ ట్రాన్స్పోర్ట్ అండ్ బీచ్ వెల్ఫేర్, ఎఫెక్టివ్గా బాగా అన్ని నిర్ణయాలు తీసుకొని ముందుకు తీసుకొస్తాం. అట్లనే మిగతా శాఖలు ఎక్కడైనా ఏదైనా కొంత చిన్న ఇబ్బంది ఉంటే అది ఒక ఫైనాన్షియల్ కారణంగా ఆగి ఉండొచ్చు, లేకపోతే ఇతరత్ర పాలసీ మ్యాటర్ కొంత నిర్ణయం తీసుకునే కాడ ఉండొచ్చు. కానీ తప్పకుండా సమర్థవంతంగా అన్ని కార్యక్రమాలు ముందుకు పోతున్నాయి. ప్రతిపక్షాలు తిట్టడం అంటే తప్పకుండా తక్కువ చేస్తాం. ప్రతిపక్షాలు కూడా ప్రభుత్వానికి సమర్థవంతంగా సలహాలు పనిచేయడానికి తెలంగాణ ప్రయోజనాల కొరకు ఇవ్వాలి. కానప్పుడు విమర్శించే ప్రయత్నం చేయాలి. కానీ వాళ్ళు ఊరికనే ప్రభుత్వాన్ని కూలబడుతాం తోసేస్తామంటే ఎవరు చూసి ఊరుకోడు కదా. సార్, ఇప్పుడు 6 గ్యారెంటీలు కాదు 66 మోసాలని మొన్న బీజేపీ ఛార్జ్షీట్ విడుదల చేసింది. దానిపైన మీరు కౌంటర్ ఇచ్చారు. కాసేపటి క్రితం బీఆర్ఎస్ కూడా ఛార్జ్షీట్ విడుదల చేసింది. దీన్ని ఎలా చూస్తారు? ఎందుకు మీరు ఇంత మంచి చేస్తున్నామని చెప్తున్నప్పటికీ ప్రతిపక్షాల నుంచి ఎందుకు మీకు ఇంత నెగిటివిటీ వస్తుంది? నేను ఎలా చూస్తున్నాను కంటే మీకు తెలుసు, బీజేపీ ముందు మాట్లాడింది, అదే లైన్ బీఆర్ఎస్ మాట్లాడింది. ఒకసారి బీఆర్ఎస్ ముందు మాట్లాడుతుంది, అదే లైన్ బీజేపీ మాట్లాడుతుంది. సో ఇద్దరు ఒకటే. దాన్ని మీరు కొత్త మీరు దాంట్లో అనుమానం ఏమున్నది? వాళ్ళ 6 నెంబర్ ఉండొచ్చు, వీళ్ళు ఇంకో నెంబర్ ఇవ్వచ్చు. అసలు బీజేపీ బీఆర్ఎస్ తెలంగాణ ప్రయోజనాల కొరకు 10 సంవత్సరాలుగా ఏం చేశారో చెప్పమంటున్నాం. బీజేపీ కిషన్ రెడ్డి గారు ఇక్కడ నుంచి మంత్రిగా ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఆయన గతంలో మంత్రి ఉండే, టూరిజం మంత్రి ఉండే, ఆర్కియాలజీ మినిస్టర్, హైదరాబాద్ లేక్స్ అండ్ ర్యాక్స్. ఏం తెచ్చినాం పైసలు చెప్పు? హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ కొరకు, హైదరాబాద్ కాపాడడానికి ఏం తెచ్చినాం? అందుకే తప్పకుండా వాళ్ళు ఎన్ని మాట్లాడినా వాళ్ళు రాజకీయంగా ఇద్దరు స్నేహితులు. మేము ప్రతిపక్షం 2 అనుకుంటలేం, 2 కలిపితే ఒకటే ప్రతిపక్షం అనుకొని మేము కొట్లాడుతున్నాం. ప్రజల్లో వ్యతిరేకత లేనప్పటికీ కూడా కొంచెం అసహనం అయితే ఉంది మీ పైన, ప్రభుత్వం పైన. దీన్ని ఎలా చూస్తారు? మరోవర్ కొంతమంది లీడర్లు చేస్తున్నటువంటి కామెంట్స్ కూడా మీ ప్రభుత్వానికి కొంచెం చెడ్డ పేరు తెస్తుంది. వాటిని ఎలా చూస్తారు? ఎలా ముందుకు వెళ్తారు? ఇప్పుడు ఎగ్జిక్యూషన్ టైంలో ఎగ్జిక్యూషన్ అయ్యేంతసేపు కొంత ఇబ్బంది అనిపిస్తుండొచ్చు. అసహనం అనేటువంటిది ఎక్స్పెక్టేషన్స్ 10 సంవత్సరాలుగా ప్రజలు నియంత్రింపబడ్డారు కాబట్టి డెమోక్రసీ వచ్చే వరకు ఓవర్ఫ్లో అవుతుండొచ్చు. అన్నీ సర్దుకుంటాయి. భవిష్యత్తులో ఎటువంటి ఇష్యూస్ రాకుండా గవర్నమెంట్ కూడా కొంత కొత్తగా మీరు అన్నట్టు హనీమూన్ పీరియడ్లో అన్నట్టుగా కొంత అటు ఇటు ప్రజలు కలుసుడు ఇట్లా అట్లా ఉండొచ్చు. ఇప్పుడు నిర్మాణాత్మకంగా రాష్ట్ర ప్రగతి, డిపార్ట్మెంట్ ప్రగతి, దాని యొక్క ప్రజా సమస్యల మీద కేంద్రీకరిస్తాం. అటెన్షన్ డైవర్షన్ కోసమే తెలంగాణ తల్లి విగ్రహం కానివ్వండి, లేదంటే లోగోల్ మార్పులు కానివ్వండి, ఇదంతా చేస్తున్నారు. అసలు అది తెలంగాణ తల్లి కాదు, కాంగ్రెస్ తల్లి అని కేటీఆర్ కానివ్వండి, మీ ఎవరో ఒక తల్లే కదా, తల్లి కూడా కాదనే పరిస్థితి లేరు కదా, మీరు తల్లే కదా. రైట్, థ్యాంక్ యూ. సో సార్, మీ ముందు ఉన్నటువంటి ప్రధాన సవాల్ ఏంటంటే జిహెచ్ఎంసీ ఎలక్షన్. దానికి ఎలా ముందుకు వెళ్తున్నారు? లోకల్ బాడీ కానివ్వండి, స్థానిక ఎన్నికలు కానివ్వండి. రాష్ట్రం మొత్తం మీద స్థానిక సంస్థల ఎన్నికలకు మా పార్టీ, మా ప్రభుత్వం సిద్ధంగా ఉంది. జిహెచ్ఎంసీ కూడా ఈసారి ప్రతిష్టాత్మకంగా తీసుకుంటాం. అందుకు సంబంధించి జనవరి నెల నుంచి కార్యాచరణ వార్డుకు ప్రభుత్వ పరిపాలన తీసుకెళ్ళి దానికి సంబంధించిన ఒక కార్యాచరణ తీసుకొని ముందుకు పోతాం.
తప్పకుండా జిహెచ్ఎంసీని కైవసం చేసుకొని పోవాలని ప్రయత్నం చేస్తాం. సార్ నిన్న కేసీఆర్ని కలిసారు, ఎట్లా ఏం మాట్లాడారు, ఏమైనా సలహాలు తీసుకున్నారా, వస్తున్నారా ఆయన విగ్రహ ఆవిష్కరణకు కానీ రేపటి నుంచి అసెంబ్లీ నేను కానీ? ఆహ్వానించడం ప్రభుత్వం పక్షాన, రావడం రాకపోవడం వారి ఇష్టం, మాకు రావాలని కోరుకుంటున్నాం. వారిని ఆహ్వానించడం, వారు ఆతిథ్య భోజనం పెట్టినారు, ఇన్విటేషన్ కార్డు ఇచ్చినాం, వచ్చినాం. దేర్ ఇస్ నో పాలిటిక్స్. ప్రజావాణిలో కానివ్వండి, ప్రజావేదిక కానివ్వండి, చాలా సమస్యలు మీ ముందుకు వస్తున్నాయి. వాటన్నిటిని ఎలా పరిష్కరించబోతున్నారు? వీలైనంత వరకు పరిష్కారం చేసుకుంటూ పోతున్నాం. ప్రభుత్వము, ప్రజా సమస్యలు, ప్రజల అభివృద్ధి నిరంతర ప్రక్రియ. ఏ రోజుకు ఈ సమస్యలు జీవితంలో అనేది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేస్తే లంచ్ చేయాల్సిందే, లంచ్ చేస్తే డిన్నర్ చేయాల్సిందే, మళ్ళీ తెల్లవారి మళ్ళీ బ్రేక్ఫాస్ట్ చేయాల్సిందే. సమస్యలు కూడా పరిష్కారం చేయాల్సిందే. మళ్ళీ కొత్త సమస్యలు రావడం జరుగుతుంటుంది. జనరేషన్ గ్రోత్, ఇష్యూస్ గ్రోత్, డెవలప్మెంట్ గ్రోత్, ఎవ్రీథింగ్ ఈజ్ గ్రోత్. కాంగ్రెస్లో కోఆర్డినేషన్ లేదు, రేవంత్ రెడ్డి మీ అందరినీ కోఆర్డినేట్ చేసుకోవట్లేదు, ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు లీడ్ చేస్తున్నారు మా అని ఒక పార్టీలో comment ఉన్నారు, వస్తుంది. మా పార్టీలో ఉన్నారు, వేరే పార్టీలో ఉన్నారు. అందరూ అంటున్నారు. ఏం అందరూ చెప్తారు ఎవరు పేర్లు చెప్తే మేము మా పార్టీలకు అయితే అటువంటి మాకేం ఇబ్బందులు. రేవంత్ రెడ్డి గారు అందరూ సమన్వయం చేసుకొని పోతున్నాం. క్యాబినెట్ అనేది సింగిల్ డిసిషన్, దెర్ ఇస్ నో ఇష్యూ. సో క్యాబినెట్ విస్తరణ ఇప్పుడు సీఎం గారిని అడగాల్సిన ప్రశ్న. మీరు నాకు ఇన్ఛార్జ్ తెలియదు కదా, మినిస్టర్గా. నాకు తెలియదు. ఓకే, త్వరలో ఉండబోతుందా పని? అది పీసీసీ ప్రెసిడెంట్ సీఎం గారు చెప్పాలి, ఏసీసీ చెప్పాలి. సార్ చివరిగా ఏడాది పాలన మీద ప్రజలకు ఏం చెప్తారు? రానున్నటువంటి 4 ఏళ్ల ప్రణాళిక గురించి ఏం చెప్తారు? తెలంగాణ ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి గత సంవత్సరం ప్రజలు ఇచ్చిన ఆశీర్వచనానికి ధన్యవాదాలు. ఒక సంవత్సరం పూర్తయింది. మీ విశ్వాసానికి అనుగుణంగా ప్రజాస్వామ్యానికి తలుపులు తెరిచి నియంతృత్వాన్ని అణిచివేసి పరిపాలన కొనసాగిస్తాను. అక్కడో ఇక్కడ ఇబ్బంది ఉంటే పెద్ద మనసుతో అర్థం చేసుకోండి. రాబోయే 4 సంవత్సరాల కాలం లోపల ప్రతి పౌర ఆకాంక్షను తీర్చే ప్రయత్నం చేస్తాం. అందరికీ ధన్యవాదాలు. మీ అందరి ఆశీస్సులు ఎప్పుడూ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే ఉండాలని కోరుకుంటున్నాను. సో ఇది పరిస్థితి. మొత్తానికి ప్రస్తుతం ఏడాది పాలన ఎంతో సాటిస్ఫాక్షన్గా ఉంది. రానున్నటువంటి 4 ఏళ్ళు కూడా మరి ఇంకా అద్భుతంగా ఉండబోతున్నాయి. ప్రజలు కోరుకుంటున్నటువంటి ప్రతి ఒక్క కోరికను కూడా నెరవేరుస్తాము. మోరోవర్ అపోజిషన్ చెప్తున్నట్టుగా మా పార్టీలో ఎటువంటి ఇంటర్నల్ డిస్ప్యూట్స్ లేవు, మేమంతా కలిసి చక్కగా పనిచేసుకుంటున్నాం. కేవలం బీజేపీ బీఆర్ఎస్వి ఆరోపణలు మాత్రమే, అందులో వాస్తవాలు అయితే లేదు. బీజేపీ బీఆర్ఎస్ అనేది వేరు కాదు, ఇద్దరు ఒకటే. ఇద్దరు ప్రధాన ప్రతిపక్షంగా పోరాటం చేస్తున్నారు, కానీ ఆ పోరాటంలో మేమే గెలుస్తాము. నిన్న కేసీఆర్ని వెళ్ళి కలిసిన తర్వాత రమ్మని ఇన్వైట్ చేయడం మా బాధ్యత. నేను రమ్మని ఇన్వైట్ చేశాను, వస్తారో రారో అనేది అయితే ఆయన ఇష్టం. సో మొత్తానికైతే ఏడాది పాలన చాలా సంతృప్తిగా ఉంది. రానున్నటువంటి 4 ఏళ్ళు ప్రజలు కూడా ఇంకా సాటిస్ఫై అవుతారని అయితే చాలా కాన్ఫిడెంట్గా మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్తున్నటువంటి పరిస్థితి.